వాస్తవానికి ప్రకృతిలో ఈ రేసు సహజ సిద్ధంగా జరిగేది. ఆడజీవి పునరుత్పత్తి వ్యవస్థలోకి చేరిన వీర్య కణాలు ఒకదానితో మరొకటి పోటీ పడుతూ అండం వైపు దూసుకుపోతాయి. మొదటగా అండాన్ని చేరుకున్న వీర్య కణంతో ఫలదీకరణ తర్వాత పిండం రూపుదిద్దుకుంటుంది. ఆడజీవి పునరుత్పత్తి వ్యవస్థలోని రసాయనాలు, హార్మోన్ల వీర్య కణాలను ఈ పోటీకి ప్రేరేపిస్తాయి, అండాన్ని వెతుక్కుంటూ దూసుకుపోయేలా చేస్తాయి. ఇదే సీన్ను మైక్రోస్కోప్ కింద పునఃసృష్టించి రేసు నిర్వహించాలని స్పామ్ రేసింగ్ అనే సంస్థ నిర్ణయించింది. ప్రపంచవ్యాప్తంగా పురుషుల సంతానోత్పత్తి సమస్యలు వెంటాడుతున్నాయి. మారుతున్న జీవన సరళి, ఆహారపు అలవాట్లు, ఐటీ ఉద్యోగాలు తదితర కారణాల వల్ల పురుషుల్లో సంతానోత్పత్తి తగ్గిపోతుంది. అందుకే దీనిపై అవగాహన కల్పించేందుకు నిర్వాహకులు ఈ స్పామ్ రేసును నిర్వహిస్తున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ రేసుకు ప్రాధాన్యత సంతరించుకుంది. పురుషులు తమ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చి సంతానోత్పత్తికి సంబంధించిన సమస్యలపై అవగాహన పెంచుకోవాలని ఈ కార్యక్రమం ద్వారా నిర్వాహకులు పిలుపునిస్తున్నారు. ఈ రేస్ కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా ఒక ముఖ్యమైన సామాజిక సందేశాన్ని కూడా ఈ ప్రపంచానికి పంపుతున్నట్లు రేస్ యాజమాన్యం ప్రకటించింది. ఇక ఈ పోటీని అమెరికాలోని హాలీవుడ్ ఫిలిం నగర్ గా పేర్కొంటున్న లాస్ ఏంజలీస్ లో హాలీవుడ్ పలాడియంలో ఏప్రిల్ 25న స్పామ్ రేసింగ్ కంపెనీ ఈ పోటీలకు ఏర్పాటు చేసింది. ఫుట్బాల్, బేస్బాల్ లాంటి క్రీడా ఈవెంట్ల తరహాల కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఈ రేసును వీక్షించేందుకు దాదాపు 1000 మంది వస్తారని ఓ అంచనా. రేసు కోసం మైక్రోస్కోప్ కింద 20 సెంటీమీటర్ల ట్రాక్ ఏర్పాటు చేస్తారు. ఆడజీవి పునరుత్పత్తి అవయవాల్లోని వాతావరణాన్ని పోలినట్టు ఉండేలా ట్రాక్ సిద్ధం చేస్తారు. రేసులో దూసుకుపోయే వీర్య కణాల దృశ్యాలను మైక్రోస్కోప్ ద్వారా బంధించి అందరికీ కనబడేలా ప్రసారం చేస్తారు. ఈ పోటీలో లైవ్ కామెంటరీ, ప్రెస్ కాన్ఫరెన్స్లు కూడా ఉంటాయి. వీక్షకులు రేసులో పాల్గొనే అవకాశం కూడా ఉందట. ఈ రేస్ కోసం స్పామ్ రేస్ సంస్థ ఇప్పటికే 8 కోట్ల వరకు నిధులు సేకరించింది. ఇక ఈ రేస్ ని ఎరిక్ జూ, నిక్ స్మాల్, షేన్ ఫ్రాన్, గ్యారెట్ నికోనెంకో సభ్యులు ఏర్పాటు చేశారు. 1973 నుంచి 2018 మధ్య పురుషుల సంతానోత్పత్తి రేటు 50% కంటే అధికంగా పడిపోయినట్లు కథనాలు వెల్లడిస్తాయి. యునైటెడ్ స్టేట్స్ వంటి పాశ్చాత్య దేశాలు 1973 నుండి 60% వరకు తగ్గుదలను చూశాయి. అమెరికాలో అమెరికన్ పురుషుల ఇతర దేశాల పురుషులతో పోలిస్తే తక్కువ స్పామ్ గర్భాతలను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో స్పామ్ రేస్ అనే సంస్థను స్థాపించి పురుషుల సంతానోత్పత్తిపై అవగాహన కల్పించారు.